కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. రైతులు మొదలుకొని అన్ని వర్గాల జనం రేవంత్ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. హామీలు ఏమయ్యాయంటూ గొంతెత్తుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ఎండగడుతున్నారు. ఇదేనా ఇందిరమ్మ పాలన అంటూ నిలదీస్తున్నారు. మాటలతో ఇంకెంతకాలం గడిపేస్తారంటూ విరుచుకుపడుతున్నారు. మంత్రులు ఎక్కడికి వెళ్ళినా అన్ని వర్గాల జనం అడ్డుకుంటున్నారు. ఫ్లెక్సీలు ప్లకార్డులతో ఊరూరా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఇక కాంగ్రెస్ కథ కంచికే అని జనం హెచ్చరిస్తున్నారు. అడగడం తప్ప ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ సర్కారుపై జనం జంగు సైరన్ మోగిస్తున్నారు. మంత్రులకు సాక్షాత్తు సొంత నియోజకవర్గంలోనే షాకులు తప్పట్లేదు. మంత్రి వివేక్ వెంకటస్వామికి సొంత నియోజకవర్గం చెన్నూరు ప్రజలే గట్టి షాక్ ఇచ్చారు. కేతనపల్లి మున్సిపాలిటీలో రహదారి వేయలేదని జనం మండిపడ్డారు. గత 2 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారని మంత్రి వివేక్ను నిలదీశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వివేక్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వివేక్తో పాటు డీసీసీ అధ్యక్షులు రఘునాథరెడ్డి కూడా సోయి లేకుండా ప్రజలతో దురుసుగా ప్రవర్తించారు. రోడ్డు కోసం తమను కాదు ప్రభుత్వాన్ని అడగాలంటూ సమాధానం దాటవేశారు. దీంతో మంత్రి వివేక్ తీరుపై ప్రజల ఆగ్రహం పెల్లుబికింది. ఎన్నికలప్పుడు నోటికొచ్చినటువంటి హామీలిచ్చి ఇప్పుడు తప్పించుకోవడం ఏంటని మండిపడ్డారు. మరోవైపు రైతు వ్యతిరేక రేవంత్ ప్రభుత్వంపై అన్నదాతలు మల్లబడుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ధర్మాజిపేటలో మంత్రి వివేక్ వెంకటస్వామిని రైతులు నిలదీస్తున్నారు. రుణమాఫీ రైతు భరోసా ఏమయ్యాయి అంటూ మొదటగా ఫ్లెక్సీలతో అన్నదాతలు నిరసన తెలిపారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఏకంగా మంత్రిని అందరి ముందు ప్రశ్నించారు. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అన్నదాతల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మినిస్టర్ వివేక్ వెంకటస్వామిని నీళ్లు నమిలారు. ఏం చెప్పాలో తెలియక తనకేం తెలియదంటూ అక్కడి నుంచి జారుకున్నారు. రైట్, మొత్తానికి మంత్రి వెంకటస్వామికి ప్రజలు పెద్ద ఎత్తున నిలదీసినటువంటి అంశం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, మొత్తానికి ఏదైతే మంత్రి వివేక్ని ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. ప్రజలు దీనికి సంబంధించి సమాధానం చెప్పలేని పరిస్థితిలో మంత్రి వివేక్ ఉన్నట్టు తెలిసినటువంటి అంశం, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సురేష్. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో ఈ రోజు దుబ్బాక మున్సిపాలిటీలో పర్యటిస్తున్నటువంటి మంత్రి వెంకటస్వామికి రైతుల నుంచి తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆయన ఊహించని పరిణామం అక్కడ రైతుల నుంచి ఆయనకు ఎదురైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఈ రోజు దుబ్బాక మున్సిపాలిటీలో ఆయన వివిధ వార్డుల్లో పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు మేము శంకుస్థాపన చేస్తున్నామని చెప్పి ఆయన రావడం జరిగింది. అయితే నిజానికి అక్కడ కొత్తగా ఏమి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులేమి మంజూరు కానప్పటికీ పాత పనులకు సంబంధించే వీళ్ళు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ధర్మాజిపేటకు సంబంధించిన వార్డులో పర్యటిస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున అక్కడికి వచ్చినటువంటి రైతులు ఒక్కసారిగా ఆయనకు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతు భరోసా, ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదని, ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని, యాసంగి పంటలు పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి, ఇప్పుడు నాట్లు వేసి మళ్లీ పంటలు చేతికొచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. వర్షాకాలానికి సంబంధించిన పంటలు ఇప్పటి వరకు రైతు భరోసా సక్రమంగా రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ యాసంగి పంటలకు సంబంధించిన రైతు భరోసా ₹1 కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి మొత్తం జిల్లాలో గాని ఆ ప్రాంతాల్లో గాని కనీసం 40% మందికి రైతులకు కూడా ఇంకా రుణమాఫీ కాలేదని చెప్పి, ఎందుకు చేయడం లేదు, ఇంతమంది రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదని చెప్పి ఒకసారిగా రైతులంతా కూడా వివేక్ వెంకటస్వామిని నిలదీసే పరిస్థితి అక్కడ జరిగింది. ముఖ్యంగా ప్లకార్డులు ప్రదర్శించారు, అట్లాగే ఫ్లెక్సీలు తయారు చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున
నినాదాలు చేశారు. అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తక్షణమే తమకు రైతు భరోసాకు సంబంధించిన డబ్బుని విడుదల చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా 100% రైతులందరికీ కూడా అన్ని ఎకరాలకు అవసరమైనటువంటి రుణమాఫీ కూడా చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి అక్కడ ఎదురు కావడంతో ఆయన సమాధానం చెప్పుకోలేక మొహం తప్పుకుని ఆయన వెళ్ళిపోవాల్సిన ఒక పరిస్థితి అక్కడ ఏర్పడింది. చాలా సేపటి వరకు ఆయన రైతులకు నచ్చజెప్పడానికి ఒక ప్రయత్నం అయితే చేశాడు, కానీ ఆయన చేసిన ప్రయత్నాలకు కూడా రైతులు ఎవరు కూడా వాళ్ళు అంగీకరించలేదు. ఈ తక్షణమే మాకు ఎందుకు ఇవ్వడం లేదు, ఇస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు అనేక రకాల వాగ్దానాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల పట్ల అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ ఏ ఒక్క రైతులు అడిగినటువంటి ప్రశ్నలకు ఏ ఒక్క ప్రశ్నకైనా వివేక్ సమాధానం చెప్పాడా, చెప్పగలిగారు అసలు? లేదు. ఏ ఒక్క ప్రశ్నకు కూడా రైతులు అడిగినటువంటి ఏ ఒక్క డిమాండ్ కూడా ఏ ఒక్క ప్రశ్నకు కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి సమాధానం చెప్పడానికి ముందుకు రాలి. అయితే ఆయన ఏదో నచ్చ చెప్పడానికి అయితే ప్రయత్నం చేశారు తప్ప అవి ఆయన ప్రయత్నాలు ఏవి సఫలమైనటువంటి పరిస్థితులు మేము ఇస్తాము చేస్తాము, అది నేను చూస్తాను చేస్తాను, అది నా చేతుల్లో లేదు అన్న పద్ధతిలో ఆయన మాట్లాడే పరిస్థితి ప్రయత్నం చేశాడు. కానీ రైతులు అడుగుతున్నటువంటి రైతు భరోసా విషయంలో కానీ పూర్తి రుణమాఫీ విషయంలో కానీ ఆయన సమాధానం చెప్పలేదు. స్పష్టమైనటువంటి హామీ రైతులకు ఇవ్వలేదు. నేను వెళ్ళిన తర్వాత నేను ప్రభుత్వంతో మాట్లాడతాను, అధికారులతో మాట్లాడతాను అనేదో నచ్చ చెప్పడానికి అయితే అక్కడ ప్రయత్నం చేశాడు తప్ప అక్కడ రైతులకు సరైనటువంటి సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా ఆయన లేనటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ముఖ్యంగా రైతులు అడుగుతున్న ప్రశ్నలు చాలా జెన్యూన్ ప్రశ్నలు అడిగారు. అక్కడ చాలా మంది రైతులకు ఇప్పటి వరకు ఈ సంవత్సరానికి సంబంధించిన గత 6 నెలలకు సంబంధించిన రైతు భరోసా ఇంత రుణమాఫీ కూడా 35 నుంచి 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యింది. అది కూడా కేవలం 3-4 ఎకరాల పంటలకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే రుణమాఫీ అయినటువంటి పరిస్థితి ఉంది తప్ప ఇంకా అదనంగా వేసినటువంటి రైతులకు ఉన్నటువంటి రైతులకు ఎకరాలు ఉన్న రైతులకు ఎవరికి కూడా వాళ్లకు రుణమాఫీ కానటువంటి పరిస్థితి ఉంది. రైతు భరోసా పరిస్థితి కూడా అదే. గత 2 సార్లు ఇచ్చినట్టు 4 సార్లు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం 2 సార్లు ఇప్పటికే ఎగబెట్టింది. 2 సార్లు ఇచ్చిన పరిస్థితి కూడా అది కేవలం 3 ఎకరాలకు మాత్రమే పరిమితం చేసి రైతు భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈసారి అది కూడా ఇవ్వని పరిస్థితుల్లో రైతులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, నేతల్ని, మంత్రుల్ని కూడా నిలదీసే పరిస్థితి ఇవాళ స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి చేస్తున్నటువంటి పరిస్థితి అంతటా కనిపిస్తూ ఉన్నది. సురేష్, థ్యాంక్ యూ రంగాచారి.